అంతా శాంతి భద్రతలు అంతా బాగానే ఉన్నాయి. మెయిన్ ఇక్కడ జాతరలో ఈ మండలంలో జాతరలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. ఈ జాతర టైంలోనే ఈ ఘర్షణలు గ్రామాల్లో కొద్దిగా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. ఎప్పటికప్పుడు ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏం జరగకుండా విలేజ్ లెవెల్లో ఇక్కడ క్యాస్ట్ లెవెల్స్ అందరితో మాట్లాడి, ముఖ్యంగా యువతతో మాట్లాడి పండుగలు అవన్నీ జరిగేటప్పుడు సామరస్యపూర్వకంగా ఈ పండుగలు జరుపుకోవడానికి తగిన వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మద్యం మత్తులో కూడా ఇటువంటి ఘర్షణ జరిగే అవకాశం ఉంది. యువతులందరినీ కౌన్సిలింగ్ చేసి కేసుల్లో ఎదుర్కొంటే మన భవిష్యత్తు అంతా పాడైపోతాను ముందే బాగా చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేకుండా కూడా ప్రివెంట్ చేస్తున్నాం. సో జనరల్గా లా అండ్ ఆర్డర్ కోనసీమ జిల్లాలో అంతా ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగా ఉంది. ఎస్పీ గారు స్టెప్స్ తీసుకొని పాత నేరస్తుల మీద నిఘా పెట్టి అన్నింటినీ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. రేంజ్ పరిధిలో ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో కూడా ఈ సమన్వయం అంటే వివిధ జిల్లా పోలీసుల మధ్య సమన్వయం అంటే ఈ గంజాయి కంట్రోల్ చేయడానికి కానీ, తర్వాత ఈ దొంగతనాలు ప్రాపర్టీ అఫెన్సెస్ కంట్రోల్ చేయడానికి కానీ సమన్వయం పెంచడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఒక నేరస్తుడు ఒక జిల్లాలో ఉంటూ ఇంకో జిల్లాలో నేరాలు చేస్తున్నారు. అందువల్ల ఆ కన్సర్న్ ఎస్పీస్ తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ మధ్య కోఆర్డినేషన్ పెంచి నేరస్తుడు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నాడో అప్పుడున్న ఎస్హెచ్ఓ ద్వారా ఎప్పటికప్పుడు వారి మీద యాక్టివిటీస్ మీద వాచ్ పెట్టి ఈ నేరాలని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కూడా స్పెషల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇంకోటి సెక్షన్స్ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అవసరమైతే వాళ్ళు రెగ్యులర్గా అదే పనిలో ఉంటుంది, రిపీట్ అఫెండర్స్ వాళ్ళ సెక్షన్స్ కూడా కొత్త బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈ కొత్త సెక్షన్స్ కూడా పెట్టి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు కంట్రోల్ అయ్యిందండి. రాజమండ్రిలో కూడా గత 6 నెలల్లో తీసుకున్న చర్యల వల్ల ఈ బ్లేడ్ బ్యాచ్ యాక్టివిటీస్ కూడా కంట్రోల్ అయ్యింది.